Good morning, students. So next question ma, find the missing information from the following data. Okay, find the missing information. అంటే కంబైన్డ్ స్టాండర్డ్ డివియేషన్ ఏనా. ఓకే, కంబైన్డ్ స్టాండర్డ్ డివియేషన్లో కూడా మనకి మిస్సింగ్ ఇస్తాడు. మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. ఓకే, నంబర్స్. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కంబైన్డ్ అన్న. ఓకే, మనం ఫస్ట్ మీకు అర్థమెటిక్ మీన్లో చెప్పాను కదా, ఏదైనా ఫ్రీక్వెన్సీ మిస్ అయినప్పుడు టోటల్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి మెన్షన్ చేస్తాడు అనేసి. సో ఇక్కడ కూడా మనకి మిస్ చేశాడు కాబట్టి ఇక్కడ కంబైన్డ్ అనేసి టోటల్ అమౌంట్ అనేది ఇచ్చాడు నాన్న. ఓకే, నంబర్స్ నాన్న 50 క్వశ్చన్ మార్క్ 90. ఓకే, గ్రూప్ 1లో 50 మెంబర్స్ ఉన్నారు, గ్రూప్ 2లో మనకి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు, గ్రూప్ 3లో 90 మెంబర్స్ ఉన్నారు. టోటల్ మెంబర్స్ ఎంత అమ్మా? 200 మెంబర్స్లో 50 మెంబర్స్ గ్రూప్ 1లో ఉన్నారు, 90 మెంబర్స్ గ్రూప్ 3లో ఉన్నారు, మిగిలిన వాళ్ళు గ్రూప్ 2లో మనకి ఉంటారు. ఓకే, సో ఇలా మనకి ఇస్తాడు. నెక్స్ట్ వన్ అర్థమెటిక్ మీన్. అర్థమెటిక్ మీన్ గ్రూప్ 1. అర్థమెటిక్ మీన్ అంటే ఎవరు నాన్న? వేజెస్ కానీ ఇస్తాడు, లేదంటే బారెక్స్ ఇస్తాడు. సో బారెక్స్ మనకి ఎంత ఇచ్చాడు? గ్రూప్ 1లో 113, గ్రూప్ 2లో మనకి మిస్ చేశాడు. గ్రూప్ 3 వచ్చేసరికి ఎంత ఇచ్చాడు? 115 ఇచ్చాడు నాన్న. ఓకే, 113 ఏమో 115 గ్రూప్ 3లో ఇచ్చాడు, 113 గ్రూప్ 1లో ఇచ్చాడు. గ్రూప్ 2లో మనకి బారెక్స్ మిస్ చేశాడు అండ్ నంబర్స్ కూడా మిస్ చేశాడు. బారెక్స్ అర్థమెటిక్ టోటల్ మరి ఎంత వచ్చింది నాన్న మనకి? కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ 116. ఓకే, కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ 116 ఇచ్చాడు. స్టాండర్డ్ డివియేషన్ గ్రూప్ 1లో 6 ఇచ్చాడు, గ్రూప్ 2లో 7, గ్రూప్ 3లో స్టాండర్డ్ డివియేషన్ అనేది మనకి మిస్ చేశాడు నాన్న. ఓకే, కంబైన్డ్ స్టాండర్డ్ డివియేషన్ టోటల్ ఇచ్చాడు మనకి. ఇంతకు ముందుకి N1, N2, N3, బారెక్స్ 1, బారెక్స్ 2, బారెక్స్ 3, స్టాండర్డ్ డివియేషన్ 1, స్టాండర్డ్ డివియేషన్ 2, స్టాండర్డ్ డివియేషన్ 3 ఇచ్చి కంబైన్డ్ స్టాండర్డ్ డివియేషన్ మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇంతకు ముందు ప్రాబ్లంలలో. బట్ ఇప్పుడు ఏం చేశాడు? కంబైన్డ్ స్టాండర్డ్ డివియేషన్ తనే క్యాలిక్యులేషన్ చేసి ఇచ్చాడు. ఈ స్టాండర్డ్ డివియేషన్ 3ని ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాలి, N2 బారెక్స్ 2ని మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది నాన్న. ఓకే, సో ఈ ప్రాబ్లంలో మనం కంబైన్డ్ స్టాండర్డ్ డివియేషన్ క్యాలిక్యులేషన్ చేయట్లేదు. N2 క్యాలిక్యులేషన్ చేయాలి, బారెక్స్ 2 క్యాలిక్యులేషన్ చేయాలి, స్టాండర్డ్ డివియేషన్ 3ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, సొల్యూషన్ గివెన్. ఓకే, N1 50, N2 క్వశ్చన్ మార్క్, N3 90. ఓకే, N1 స్టాండర్డ్ డివియేషన్ 1 6, స్టాండర్డ్ డివియేషన్ 2 7, స్టాండర్డ్ డివియేషన్ 3 క్వశ్చన్ మార్క్, బారెక్స్ 1 113, బారెక్స్ 2 క్వశ్చన్ మార్క్, బారెక్స్ 3 115. సో ఇది మనకి ఇచ్చాడు. దీన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ చేయాలి నాన్న. N1 ప్లస్ N2 ప్లస్ N3 టోటల్ ఎంత ఇచ్చాడు నాన్న? టోటల్ N1, N2, N3 టోటల్ ఎంత ఇచ్చాడు? 200 ఇచ్చాడు. ఓకే, స్టాండర్డ్ డివియేషన్ 1, 2, 3 టోటల్ ఎంత ఇచ్చాడు? స్టాండర్డ్ డివియేషన్ 1, 2, 3 అంటే ఏంటి నాన్న? కంబైన్డ్ స్టాండర్డ్ డివియేషన్. ఓకే, స్టాండర్డ్ డివియేషన్ 1, 2, 3 అంటే కంబైన్డ్ స్టాండర్డ్ డివియేషన్ ఎంత ఇచ్చాడు? 7.746. కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి కాబట్టి బారెక్స్ 1, 2, 3. సో ఇది కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ ఎంత ఇచ్చాడు? 116. సో ఇప్పుడు మనం 5 మిస్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. ఇక్కడ వరకు మనకి ఇచ్చిన వాల్యూస్ మనం వేసుకున్నాము. సో ఇక్కడ నుంచి మనం క్యాలిక్యులేషన్ అనేది చేయాలి నాకు. N1 ప్లస్ N2 ప్లస్ N3 ఎంత ఇచ్చాడు మా? 200 ఇచ్చాడు. ఓకే, టోటల్ 200 ఇచ్చాడు. దాంట్లో N1 ఎంత ఇచ్చాడు? 50, N2 యాజ్ డీస్గా రాశాను, ప్లస్ N3 ఎంత ఇచ్చాడు నాన్న? 90. ఓకే, N1 50 వేసాను, N2 యాజ్ డీస్, N3 అంటే 90 ఈక్వల్ టు 200 యాజ్ డీస్గా రాశాను మా. ఓకే, నెక్స్ట్ N2 కామన్గా తీస్తున్నాను, N2 ఈక్వల్ టు 200 కామన్గా రాస్తున్నాను మా. ఓకే, 200 కామన్గా రాస్తున్నాను. ఈక్వల్ టుకి ఇన్సైడ్లో ఉంది కాబట్టి ప్లస్లో ఉంది, అదే అవుట్ సైడ్కి పంపిస్తే మైనస్ అవుతుంది నాన్న. ఓకే, -50 -90. ఓకే, సో ఈ మైనస్ ఉన్నాయి కాబట్టి మధ్యలో ప్లస్ పెట్టాను, కానీ మైనస్ వాల్యూస్ అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకే, రెండు కూడా మైనస్ అవుతాయి మనకి. నెక్స్ట్ N2 యాస్టీస్గా రాసాను, 200 మైనస్ 50 ప్లస్ 90 చేస్తే మనకి ఎంత వస్తుంది? -140. ఓకే, -50 ఉంది,
నెక్స్ట్ -90 ఉంది నాన్న. సో టోటల్ ఏమవుతుంది -140 అవుతుంది. -140 వేసాను. n2 ఈక్వల్ టు 200 -140 చేస్తే 60 వచ్చింది నాన్న. n2 ఎంత వచ్చింది మనకి 60. ఓకే క్లియర్. వన్స్ అగైన్ రిపీట్ నాన్న. n1 n2 n3 టోటల్ వాల్యూ వచ్చేసి కంబైన్డ్ టోటల్ వాల్యూ. ఇక్కడ టోటల్ మెంబర్స్ మనకి ఎంత మెంబర్స్ ఉన్నారు 200 మెంబర్స్ ఉన్నారు. 200 మెంబర్స్లో n1 50 మెంబర్స్, n3 వచ్చేసి 90 మెంబర్స్, n2 మనం క్యాలిక్యులేషన్ చేయాలి. అది ఎలా క్యాలిక్యులేషన్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఇది ఫార్ములా అనుకోండి నాన్న. n1 + n2 + n3 ఈక్వల్ టు 200. సో దీంట్లో ఈ 200లో n1 50 మెంబర్స్, n2 ఫైండ్ అవుట్ చేయాలి, n3 వచ్చేసి 90 మెంబర్స్ నాన్న. సో n1 + n3 ఎంత అవుతుంది 140. ఈ టోటల్ మెంబర్స్లో నుంచి n1 + n3 రెండు తీసేస్తే మనకి n2 వస్తుంది కదా. సేమ్ అలానే వేసాను. ఓకే n1 50, n2 n3 అంటే 90 ఈక్వల్ టు 200. నెక్స్ట్ n2 అనేది కామన్గా తీసాను ఈక్వల్ టు 200 యాజ్ ఇట్ ఈస్గా రాసాను. సో ఈక్వల్ టుకి ఇన్సైడ్లో ప్లస్ ఉంది కాబట్టి అవుట్ సైడ్కి పంపిస్తే దాని వాల్యూ చేంజ్ అవుతుంది కదా, మైనస్ అవుతుంది నాన్న. సో -50 -90, 200 -50 -90, 50 + 90 చేసి ఎంత అవుతుంది మనకి -140 అవుతుంది. 200 -140 చేస్తే n2 ఎంత వచ్చింది నాన్న 60. సో ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఈ n2 n1 n3 ఇవి మూడు కలిసి మనకు ఎంత రావాలి 200 రావాలి. సో ఒక్కసారి చూడండి నాన్న. n1 50, n2 60, నెక్స్ట్ n3 90, 0 15 20. సో 200 వచ్చిందా మనకి. సో మనం క్యాలిక్యులేషన్ చేసిన వాల్యూ కరెక్టే. ఓకే సో ఇలా మనం n2 అనేది వాల్యూ క్యాలిక్యులేషన్ చేసాం నాన్న. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేషన్ చేయాలి మనము స్టాండర్డ్ డీవియేషన్. ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ 1 2, నెక్స్ట్ కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు. అంటే దీన్ని బేస్ చేసుకొని మనం స్టాండర్డ్ డీవియేషన్ని క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే స్టాండర్డ్ డీవియేషన్ ఎలా క్యాలిక్యులేషన్ చేసాము. స్టాండర్డ్ డీవియేషన్ని క్యాలిక్యులేషన్ చేయాలి అంటే d1 d2 d3 వాల్యూస్ మనకి కావాలి. d1 d2 d3 వాల్యూస్ రావాలి అంటే కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ వాల్యూ మనకి ఉండాలి నాన్న. ఓకే కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ వాల్యూ ఇచ్చాడు కదా మేడం. అంటే d1 ఫార్ములా ఏంటి నాన్న barx1 - barx1 2 3. d2 వాల్యూ barx2 వాల్యూ మనకి ఉండాలి. మరి barx2 వాల్యూ మనకి ఇచ్చాడా ఇక్కడ, barx2 వాల్యూ మనకి మిస్ చేశాడు. సో ఫస్ట్ వన్ ఇది మనం barx2 వాల్యూ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. సో యూజింగ్ ఫార్ములా కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఏంటి నాన్న n1 × barx1 + n2 × barx2 + n3 × barx3 డివైడెడ్ బై n1 + n2 + n3. Okay combined arithmetic mean using formula n1 × barx1 + n2 × barx2 + n3 × barx3 divided by n1 + n2 + n3. Okay combined arithmetic mean total value ఎంత ఇచ్చాడు నాన్న 116 ఈక్వల్ టు n1 అంటే 50, barx1 ఎంత ఇచ్చాడు 113 ప్లస్ n2 అంటే 16 అన్న. barx2 ఇచ్చాడా ఇవ్వలేదు. సో డైరెక్ట్ barx2 అనేసి రాశాను. ప్లస్ n3 అంటే 90, barx3 వాళ్ళు ఎంత ఇచ్చాడు 115 తీసుకున్నాను. ఓకే డివైడెడ్ బై n1 అంటే 50, n2 60, n3 90. ఓకే సో వాల్యూస్ని తీసుకున్నాను. నెక్స్ట్ సో ఇప్పుడు ఏం చేస్తున్నానన్నా మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 116 అనేది యాస్టీస్గా రాశాను. 50 × 113 అంటే ఎంత తీసుకున్నాను ఇక్కడ నేను 5650 ప్లస్ 60 × barx2 60 barx2 ప్లస్ నెక్స్ట్ మనకి 90 × 115 90 × 115 చేస్తే ఓకే 90 × 115 అన్న. 90 × 115 చేస్తే 10,350 అన్న. సో n1 + n2 + n3 అంటే 50 + 60 + 90 చేస్తే మనకు ఎంత వస్తుంది 200. ఓకే 116 ఈక్వల్ టు 5650 ప్లస్ 60 barx2 ప్లస్ 10,350 డివైడెడ్ బై 200. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను వెన్ క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తున్నాను. సో క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేస్తున్నాను. సో ఎలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను 116 × 200
ఓకే 116 ఇంటూ 200 ఈక్వల్ టు ఇక్కడ ఏది లేదు కాబట్టి మనం ఏం తీసుకుంటాం నాన్న బై 1. ఓకే 1 ఇంటూ 5650 చేస్తే 5650 ప్లస్ 1 ఇంటూ 60x2 1 ఇంటూ 60x2 1 ఇంటూ 60 60 1 ఇంటూ x2 బార్ x2 ప్లస్ 1 ఇంటూ 10,350 ఎంత వస్తుంది మనకి 10,350 వస్తుంది నాన్న. 1తోని మనం ఏది మల్టిప్లికేషన్ చేసినా మనకి మళ్ళీ అదే వాల్యూ అనేది వస్తుంది. ఓకే అవునా కదా 1 టేబుల్ ఎంత వస్తుంది నాన్న 1 1 జా 1 1 2 జా 2 1 3 జా 3 5650 1 జా 5650 60 1 జా 60 బార్ x2 1 జా బార్ x2 10,350 1 జా 10,350 తీసుకున్నాం. ఓకే నెక్స్ట్ ఇప్పుడు 116 ఇంటూ 200 చేస్తే మనకి ఎంత వస్తుంది నాన్న 23,200 116 ఇంటూ 200 చేస్తే మనకి ఎంత వస్తుంది 23,200 ఈక్వల్ టు 5650 ప్లస్ 60 బార్ x2 ప్లస్ 10,350. ఓకే ఇక్కడ మనకి వాల్యూస్ అనేది వచ్చేసినాయి నాన్న. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే వాల్యూస్ అన్నీ ఒక సైడ్ రాస్తున్నాను, నంబర్స్ ఒక సైడ్ రాస్తున్నాను. అదేంటి మేడం వాల్యూస్ అంటే ఈ వాల్యూస్ ఉన్నాయి కదా నంబర్స్ 1 2 3 దీంట్లో వాల్యూ ఉంది నాన్న. బార్ x2 వేరియబుల్ ఉంది కదా వేరియబుల్ అని వన్ సైడ్ రాస్తున్నాను, నంబర్స్ ఒక సైడ్ రాస్తున్నాను. ఓకే 23,200 యాజ్ ఇట్ ఈస్గా రాశాను మైనస్ ఇక్కడ 5650 10,350 రెండు వాల్యూస్ ఉన్నాయి కదా అవి ఈక్వల్ టుకి అవుట్ సైడ్లో ఉన్నాయి, అవుట్ సైడ్లో ప్లస్ వాల్యూతోనే ఉన్నాయి నాన్న. అది ఇన్సైడ్కి చేంజ్ చేస్తే ఏమవుతుంది మైనస్ వాల్యూ అనేది వస్తుంది అవునా కదా. ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి పంపిస్తే ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది, అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి తెస్తే ప్లస్ ఉన్నది మైనస్ వాల్యూ అనేది అవుతుంది నాన్న. ఓకే ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి పంపించిన అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి పంపించిన దాని వాల్యూ అనేది చేంజ్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. ఓకే ఇక్కడ 23,200 అనేది యాజ్ ఇట్ ఈస్గా రాశాను. సో ఈక్వల్ టుకి అవుట్ సైడ్లో ఈ 2 వాల్యూస్ ఉన్న నంబర్స్ ఉన్నాయి కదా అది ఇన్సైడ్కి తెస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది మైనస్ 5650 ప్లస్ 10,350 ఈక్వల్ టు 60 బార్ x2. ఓకే 23,200 మైనస్ 5650 ప్లస్ 10,350 చేస్తే 16,000 ఈక్వల్ టు 60 బార్ x2. నెక్స్ట్ ఇప్పుడు 23,200 మైనస్ 16,000 చేస్తే మనకి ఎంత వస్తుంది నాన్న 7,200 ఈక్వల్ టు 60 బార్ x2. 7,200 డివైడెడ్ బై 60 అనేది ఇక్కడ ఇంటూ నాన్న. సో ఇంటూలో ఉంది, సో అవుట్ సైడ్ ఇన్సైడ్కి వచ్చేసరికి ఏమవుతుంది డివిజన్ అవుతుంది, ఇంటూలో ఉంటే డివిజన్ అవుతుంది. సో ఇక్కడ డివిజన్ చేస్తాము 7,200 డివైడెడ్ బై 60 ఈక్వల్ టు బార్ x2. 7,200 డివైడెడ్ బై 60 చేస్తే 120 బార్ x2. సో ఇప్పుడు బార్ x2 ఎంత వచ్చింది మనకి 120 వచ్చింది నాన్న. ఓకే సో ఎలా వచ్చింది వన్స్ అగైన్ రిపీట్ నాన్న. సో మనకి ఏమేమి ఇచ్చాడు n1 ఇచ్చాడు, బార్ x1 ఇచ్చాడు, n2 n3 బార్ x3 ఇచ్చాడు. మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది బార్ x2 ఇచ్చాడు నాన్న. ఈ బార్ x2 మనకి ఇవ్వలేదు, సో దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ వాల్యూ కూడా మనకి ఇచ్చాడు. ఓకే కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ వాల్యూ ఎంత ఇచ్చాడు 116 ఈక్వల్ టు n1 అంటే 50 బార్ x1 అంటే 113 ప్లస్ n2 అంటే 16 అని ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసాం మనం 60. నెక్స్ట్ బార్ x2 వాల్యూ మనకి ఇవ్వలేదు, ప్లస్ n3 అంటే 90 బార్ x3 ఎంత ఇచ్చాడు 115 డివైడెడ్ బై n1 అంటే 50 n2 60 n3 90. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నానన్నా 50 ఇంటూ 113 చేస్తే ఎంత వస్తుంది మనకి 5,650. నెక్స్ట్ 60 ఇంటూ బార్ x2 చేస్తే 60 బార్ x2. 90 ఇంటూ 115 చేస్తే 90 ఇంటూ 115 అన్న 10,350 డివైడెడ్ బై 50 ప్లస్ 60 ప్లస్ 90 చేస్తే 200. ఓకే సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను మా వెన్ క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తున్నాను. ఓకే వెన్ క్రాస్ మల్టిప్లికేషన్ 116 ఇంటూ 200
ఈక్వల్ టు ఇక్కడ 116కి డినామినేటర్లో డివిజన్లో ఏం లేదు కదా, సో ఏం లేకపోతే ఏమనుకుంటాము 1 అనుకుంటాం నాన్న. 1 ఇంటూ 5650 చేస్తే 5650, 1 ఇంటూ 60 60, 1 ఇంటూ బార్ ఎక్స్ టూ 1 ఇంటూ 10,350 చేస్తే 10,350. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను 116 ఇంటూ 200 చేస్తే ఎంత వస్తుంది మనకి 23,200 ఈక్వల్ టు 5,650 ప్లస్ 60 బార్ ఎక్స్2 ప్లస్ 10,350. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను నంబర్స్ అన్ని వన్ సైడ్ రాస్తున్నాను, వేరియబుల్స్ అన్ని వన్ సైడ్కి తీసుకున్నాను. ఓకే 23,200 యాస్టీస్గా రాశాను. మైనస్ ఇక్కడ 2 నంబర్స్ ఉన్నాయి కదా అవుట్ సైడ్లో, దాన్ని ఇన్సైడ్కి చేస్తే ఏమవుతుంది మైనస్ 5,650 ప్లస్ 10,350. మళ్ళీ ఇక్కడ ప్లస్ ఎందుకు వేస్తున్నాను మేడం మాకు అర్థం కావట్లేదు అని అంటే, ఇవి 2 మైనస్ వాల్యూస్ కదా నాన్న, మైనస్ వాల్యూస్ని నేను ఏం చేస్తున్నాను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన అది ఏమవుతుంది ఇప్పుడు మీకు -20 -10 ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తారు యాడ్ చేస్తారు అవునా లేదా, యాడ్ చేసి మైనస్ సింబలే వేస్తారు. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను యాడ్ చేశాను, మైనస్ సింబలే వేశాను. ఓకే ఈక్వల్ టు 60 బార్ ఎక్స్2 23,200 మైనస్ 5,650 ప్లస్ 10,350 చేస్తే 16,000 ఈక్వల్ టు 60 బార్ ఎక్స్2. 23,200 మైనస్ 16,000 చేస్తే మనకు ఎంత వస్తుంది నాన్న 7,200 ఈక్వల్ టు 60 బార్ ఎక్స్2. ఈ 60కి బార్ ఎక్స్2కి మధ్యలో ఏముంది నాన్న ఇంటూ. ఓకే నెక్స్ట్ 7,200 డివైడెడ్ బై అక్కడ అవుట్ సైడ్లో ఇంటూలో ఉంది కదా, ఇన్సైడ్కి వస్తే డివిజన్ అవుతుంది నేను. 7,200 డివైడెడ్ బై 60 ఈక్వల్ టు బార్ ఎక్స్2. 7,200 డివైడెడ్ బై 60 చేస్తే 120. 120 ఏమవుతుంది నాన్న బార్ ఎక్స్2 120 అవుతుంది. సో నౌ d1 ఈక్వల్ టు బార్ ఎక్స్1 మైనస్ బార్ ఎక్స్1 2 3 ఈక్వల్ టు బార్ ఎక్స్1 ఎంత ఉంది నాన్న మనకి 113 మైనస్ బార్ ఎక్స్ 1 2 3 కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ ఎంత ఇచ్చాడు 116. 113 మైనస్ 116 చేస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ d1 -3 ఈజ్ d1. ఓకే నెక్స్ట్ d2. సో d2 ఎలా వస్తుంది మనకి d2 ఈక్వల్ టు బార్ ఎక్స్ 2 మైనస్ బార్ ఎక్స్ 1 2 3 ఈక్వల్ టు బార్ ఎక్స్ 2 అంటే ఎంత వచ్చింది ఇందాకనే మనం క్యాలిక్యులేషన్ చేసాం కదా 120 మైనస్ బార్ ఎక్స్ 1 2 3 ఎంత ఇచ్చాడు మా 116. 120 మైనస్ 116 చేస్తే d2 వాల్యూ ఈజ్ 4. నెక్స్ట్ d3. సో d3 ఈక్వల్ టు బార్ ఎక్స్ 3 మైనస్ బార్ ఎక్స్ 1 2 3 ఈక్వల్ టు బార్ ఎక్స్ 3 ఎంత ఇచ్చాడు 115 మైనస్ కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ 116 ఈక్వల్ టు చేస్తే మనకు ఎంత వస్తుంది d3 -1, d1 ఈజ్ -3, d2 4, d3 -1. ఓకే కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఏంటన్నా స్టాండర్డ్ డివియేషన్ 1 2 3 ఈక్వల్ టు n1 ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ 1 స్క్వేర్ ప్లస్ n2 ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ 2 స్క్వేర్ ప్లస్ n3 ఇంటూ సో ఓకే ఫార్ములా ఏంటన్నా స్టాండర్డ్ డివియేషన్ 1 2 3 ఈక్వల్ టు n1 ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ 1 స్క్వేర్ ప్లస్ n2 ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ 2 స్క్వేర్ ప్లస్ n3 ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ 3 స్క్వేర్ ప్లస్ n1 ఇంటూ d1 స్క్వేర్ ప్లస్ n2 ఇంటూ d2 స్క్వేర్ ప్లస్ n3 ఇంటూ d3 స్క్వేర్ డివైడెడ్ బై n1 ప్లస్ n2 ప్లస్ n3 అండర్ రూట్ నాన్న. ఓకే స్టాండర్డ్ డివియేషన్ ఫార్ములా ఏంటి నాన్న n1 ప్లస్ స్టాండర్డ్ డివియేషన్ 1 స్క్వేర్ ఈ ఫార్ములా అనేది బై హార్డ్ అయిపోవాలి. ఓకే ప్లస్ n2 ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ 2 స్క్వేర్ ప్లస్ n3 ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ 3 స్క్వేర్ ప్లస్ n1 ఇంటూ d1 స్క్వేర్ ప్లస్ n2 ఇంటూ d2 స్క్వేర్ ప్లస్ n3 ఇంటూ d3 స్క్వేర్ డివైడెడ్ బై n1 ప్లస్ n2 ప్లస్ n3 అండర్ రూట్. ఓకే సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను స్క్వేరింగ్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తున్నాను, రూట్ అనేది రిమూవ్ చేస్తున్నాను. ఓకే ఈ రూట్ వాల్యూ 2 కదా మనకి, ఆ 2 అనేది ఇక్కడ నేను సబ్మిట్ చేస్తున్నాను. ఓకే స్క్వేరింగ్ బోత్ సైడ్స్ ఫార్ములా చూడండి ఒక్కసారి స్టాండర్డ్ డివియేషన్ 1 2 3 స్క్వేర్. ఓకే స్టాండర్డ్ డివియేషన్ 1 2 3 స్క్వేర్ ఈక్వల్ టు n1 స్టాండర్డ్ డివియేషన్ 1 స్క్వేర్
plus n2 into standard deviation 2 square plus n3 into standard deviation 3 square plus n1 into d1 square plus n2 into d2 square plus n3 into d3 square divided by n1 ప్లస్ n2 ప్లస్ n3. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానన్నా స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా మనకి స్క్వేర్స్ ఉన్నాయి. సో ఇన్సైడ్లో కూడా నేను స్క్వేర్ అనేది అప్లై చేస్తున్నాను. ఎలా అప్లై చేస్తున్నాను అంటే దీనికి ఉన్న రూట్ ఉంటుంది కదా, ఆ రూట్ తీసేసి స్క్వేర్ అనేది నేను అప్లై చేస్తున్నాను. ఓకే, ఈ ఫార్ములాని ఇప్పుడు మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది నేను. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ 3 మనకి వాల్యూ మిస్ అయింది. సో అది మనకి ఇవ్వలేదు. స్టాండర్డ్ డీవియేషన్ 3 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములాని మనం ఏం చేసాము, స్క్వేరింగ్ బోత్ సైడ్స్ మనం అప్లై చేసాం. ఈ ఫార్ములా నార్మల్గా అన్నీ ఇస్తే మనం ఈ ఫార్ములా ఫాలో అవ్వాలి. ఏదైనా ఒక వాల్యూ స్టాండర్డ్ డీవియేషన్ 3 కానీ 2 కానీ 1 కానీ మిస్ చేస్తే స్క్వేరింగ్ బోత్ సైడ్స్ ఈ ఫార్ములా మనం ఫాలో అవ్వాలి నేను. సో ఇది ఇప్పుడు మనం ఏది ఫాలో అవ్వాలి, మనకు కూడా మిస్ చేశాడు కదా, సో మిస్ చేస్తే స్క్వేరింగ్ బోత్ సైడ్స్ ఫార్ములా అనేది ఫాలో అవుతాం. ఓకే, సో స్టాండర్డ్ డీవియేషన్ 1, 2, 3 వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు నాన్న, కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ ఎంత ఇచ్చాడు, 7.746 హోల్ స్క్వేర్. ఓకే, 7.746 స్క్వేర్ ఈక్వల్ టు n1 అంటే 50, స్టాండర్డ్ డీవియేషన్ 1 6 స్క్వేర్ ప్లస్ n2 ఎంత ఇచ్చాడు 60, స్టాండర్డ్ డీవియేషన్ 2 7 స్క్వేర్ ప్లస్ n3 అంటే 90, స్టాండర్డ్ డీవియేషన్ 3 ఇవ్వలేదు నాన్న స్క్వేర్, అదే రాసాను స్టాండర్డ్ డీవియేషన్ 3 స్క్వేర్ ప్లస్ n1 అంటే 50, d1 -3 ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసాం కదా -3 స్క్వేర్ ప్లస్ n2 అంటే 60, నెక్స్ట్ d2 ఎంత ఇచ్చాడు మా 4 స్క్వేర్ ప్లస్ n3 అంటే 90, d3 వచ్చేసి -1 స్క్వేర్ డివైడెడ్ బై 50 ప్లస్ 60 ప్లస్ 90. అండర్ రూట్ చేస్తామా, దీనికి అండర్ రూట్ అనేది చెయ్యం నాన్న, బోత్ సైడ్స్ మనం స్క్వేరింగ్ చేసాం కాబట్టి రూట్ అనేది అప్లై చేయము. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఓకే 7.746 స్క్వేర్ ఈక్వల్ టు, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను 50 ఇంటూ n1 అంటే ఎంత నాన్న 50 స్క్వేర్స్ నేను తీసేస్తున్నాను, 6 6 36 వస్తుంది. నెక్స్ట్ 60 ప్లస్ 7 7 49, 90 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ 3 స్క్వేర్ ప్లస్ 50 ఇంటూ 3 ఇంటూ 3 చేస్తే 9, 60 4 4 16, 9 2 90, సో 1 1 1 వస్తుంది నాన్న. ఓకే, 6 6 36, 7 7 49, స్టాండర్డ్ డీవియేషన్ 3 స్క్వేర్ 9, ఇక్కడ 9 వచ్చింది కదా, ఎలా వచ్చింది -3 ఇంటూ -3 చేస్తే 9, ఇక్కడ 4 ఇంటూ 4 16, -1 ఇంటూ -1 అన్న, సో 1 డివైడెడ్ బై 200. నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, దీనికి కూడా స్క్వేర్ ఉంది కదా, 7.746 స్క్వేర్కి స్క్వేర్ చేస్తే మనకి ఎంత వస్తుంది నాన్న 60 పాయింట్, ఇక్కడ నేను అలానే రాస్తున్నాను. ఓకే, 50 ఇంటూ 36 చేస్తే ఇది కూడా స్క్వేర్ చేయాలి నాన్న. ఓకే, సో స్క్వేర్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడ 60.00516. ఓకే, 7.746 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందేమో మనకి 7.746 ఇంటూ 7.746 చేస్తే 60.00516 ఈక్వల్ టు 50 ఇంటూ 36 1800 ప్లస్ 60 ఇంటూ 49 2940 ప్లస్ 90 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ 3 స్క్వేర్ ప్లస్ 50 ఇంటూ 9 450 ప్లస్ 60 ఇంటూ 16 960 ప్లస్ 90 ఇంటూ 1 90. ఓకే, 50 ఇంటూ 36 చేస్తే 1800 ప్లస్ 60 ఇంటూ 49 చేస్తే 2940 ప్లస్ 90 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ 3 స్క్వేర్ చేస్తే 90 స్టాండర్డ్ డీవియేషన్ 3 స్క్వేర్ ప్లస్ 50 ఇంటూ 9 చేస్తే 450, 60 ఇంటూ 16 చేస్తే 960 ప్లస్ 90 ఇంటూ 1 చేస్తే 90 డివైడెడ్ బై 200. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే వెన్ క్రాస్ మల్టిప్లికేషన్, ఓకే వెన్ క్రాస్ మల్టిప్లికేషన్ 60.00516 ఇంటూ 200, 60.00516 ఇంటూ 200 ఈక్వల్ టు
సో ఇక్కడ ఏమి లేదు అంటే డివిజన్లో ఏముంది అనుకుంటాం నాన్న 1 ఇంటూ 1800 ప్లస్ 1 ఇంటూ 2940 ప్లస్ 1 ఇంటూ 90 నెక్స్ట్ 1 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ 3 స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 450 1 ఇంటూ 960 ప్లస్ 1 ఇంటూ 90 మళ్ళీ డివిజన్ వస్తుందా రాదు నాన్న. సో ఏం చేస్తాం మల్టిప్లికేషన్ చేస్తాం ఇక్కడ. ఓకే 60.000516 ఇంటూ 200 చేస్తే మనకి ఎంత వచ్చింది ఇక్కడ 12,000. 60.000516 ఇంటూ 200 చేస్తే 12,000 వచ్చింది నాన్న. ఈక్వల్ టు 1800 ప్లస్ 2940 ప్లస్ 90 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ 3 స్క్వేర్ ప్లస్ 450 ప్లస్ 960 ప్లస్ 90. ఓకే సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను నంబర్స్ ఉన్నాయి దీంట్లో వేరియబుల్స్ అయ్యి నంబర్స్ అన్ని వన్ సైడ్ రాస్తున్నాను వేరియబుల్స్ వన్ సైడ్ అప్లై చేస్తున్నాను. ఓకే 12,000 మైనస్ సో ఇక్కడ ఈక్వాలిటీకి అవుట్ సైడ్లో ప్లస్ నంబర్స్ ఉన్నాయి నాన్న. సో అది ఇన్సైడ్కి తేవాలి అంటే దాని వాల్యూ అనేది చేంజ్ అవుతుంది కదా. సో ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది. ఓకే 12,000 మైనస్ ఇక్కడ 1800 ప్లస్ 2940 ప్లస్ 450 ప్లస్ 960 ప్లస్ 90 ఈక్వల్ టు 90 స్టాండర్డ్ డీవియేషన్ 3 స్క్వేర్. సో ఇది అన్నిటికీ మధ్యలో నేను ప్లస్ ఎందుకు పెడుతున్నానంటే ఇదంతా యాడ్ చేసి లెస్ చేయాలి. ఓకే 12,000 మైనస్ 1800 ప్లస్ 2940 ప్లస్ 450 ప్లస్ 960 ప్లస్ 90 మధ్యలో ఇది మిస్ చేశాను నేను. సో ఇది ఎందుకు మిస్ చేశాను దీంట్లో వేరియబుల్ ఉంది కాబట్టి మనకి మిస్ చేశాను. ఓకే సో అవుట్ సైడ్లో 90 స్టాండర్డ్ డీవియేషన్ 3 స్క్వేర్. సో నెక్స్ట్ 12,000 మైనస్ 1800 ప్లస్ 2940 ప్లస్ 450 ప్లస్ 960 ప్లస్ 90. సో ఇదంతా యాడ్ చేస్తే నాకు ఎంత వచ్చింది నాన్న 6,240. ఓకే ఈక్వల్ టు 90 స్టాండర్డ్ డీవియేషన్ 3 స్క్వేర్. 12,000 మైనస్ 6,240 చేస్తే 5,760. ఓకే ఎంత వచ్చింది నాన్న 12,000 మైనస్ 6,240 చేస్తే 5,760 ఈక్వల్ టు 90 స్టాండర్డ్ డీవియేషన్ 3 స్క్వేర్. 5,760 డివైడెడ్ బై 90 సో ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ 3 స్క్వేర్. 5,760 డివైడెడ్ బై 90 చేస్తే మనకి ఎంత వచ్చింది నాన్న 64 ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ 3 స్క్వేర్. సో దీన్ని మనం ఎలా రాస్తున్నాము అంటే స్టాండర్డ్ డీవియేషన్ 3 స్క్వేర్ని స్టాండర్డ్ డీవియేషన్ 3కి రూట్ అప్లై చేస్తే సరిపోతుంది నేను. ఓకే ఇక్కడ స్క్వేర్ తీసేసి రూట్ అప్లై చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మన స్టాండర్డ్ డీవియేషన్ 3 వాల్యూ ఎంత వస్తుంది ఎలా వస్తుంది అంటే 64కి రూట్ అప్లై చేస్తే స్టాండర్డ్ డీవియేషన్ 3 వాల్యూ మనకి 8 వస్తుంది. ఓకే హెన్స్ n2 ఈక్వల్ టు 60 par x2 120 స్టాండర్డ్ డీవియేషన్ 3 8. ఓకే ఇప్పుడు మనం ఈ 3 వాల్యూస్ క్యాలిక్యులేషన్ చేసాం కదా ఇది 3 సబ్మిషన్ చేస్తే మనకి కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ ఎంత రావాలి 7.746 వాల్యూ వస్తేనే మనం చేసింది క్యాలిక్యులేషన్ చేసింది కరెక్ట్ అవుతుంది నాన్న. సో ప్రూఫ్ ఎలా వస్తుందో చూడండి క్యాలిక్యులేషన్ ఆఫ్ కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్. ఓకే సో ఫస్ట్ దీంట్లో మనం ఏది n2 అయితే ప్రూఫ్ చేసాం నన్ను. సో మనకి 60 వచ్చింది కదా 60 ప్లస్ 50 ప్లస్ 90 చేస్తే 200 అదే ఓకే. కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ ఎలా వస్తుంది నాన్న n1 ఇంటూ బార్ x1 ప్లస్ n2 ఇంటూ బార్ x2 ప్లస్ n3 ఇంటూ బార్ x3 డివైడెడ్ బై n1 ప్లస్ n2 ప్లస్ n3. సో n1 అంటే 50 బార్ x1 ఎంత నాన్న 113 ప్లస్ n2 అంటే 60 బార్ x2 ఎంత వచ్చింది 120 ప్లస్ n3 అంటే 90 బార్ x3 115 డివైడెడ్ బై ఇంతకుముందు మనం చేసినప్పుడు 120 అనేది తీసుకోలేదు బట్ ఇప్పుడు తీసుకుంటున్నాం ప్రూఫ్ కదా సో తీసుకోవాలి. సో ఇది మనకి కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ టోటల్ తీసుకుంటున్నామా ఇక్కడ తీసుకోవట్లేదు నాన్న. రీజన్ ఏంటి అంటే అన్ని వాల్యూస్ ఉన్నప్పుడు మనం ఇది తీసుకోము ఏదైనా ఒక వాల్యూ మిస్ అవుతే ఇది తీసుకుంటాం. సో ఇప్పుడు ఇది మనకి 116 రావాలి. ఇది మనం 120 సబ్మిషన్ చేస్తున్నాం కదా 120 సబ్మిషన్ చేసి మనం అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి టోటల్ అమౌంట్ 116 రావాలి. ఓకే సో 50 ఇంటూ 113 చేస్తే మనకి 5,650 ప్లస్ 60 ఇంటూ 120 చేస్తే 7,200 ప్లస్ 90 ఇంటూ 115 చేస్తే
10,350 డివైడెడ్ బై 50 ప్లస్ 60 ప్లస్ 90 చేస్తే 200. 5,650 ప్లస్ 7,200 ప్లస్ 10,350 యాడ్ చేస్తే మనకి 23,200 డివైడెడ్ బై 200 అన్నాను. ఓకే, సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది? ఈ 20కి 20 క్యాన్సల్. 2 1s 2 1s 2 2s. సో ఇక్కడ 2 1s మళ్ళీ వస్తుంది కదా, ఇంకొక 1 ఉంటుంది. అప్పుడు మనకి 6 వేస్తే 1 1 6 బార్ x 1 2 3 ఈక్వల్ టు 1 1 6 నాన్న. ఓకే, ఇది వచ్చింది. నెక్స్ట్ కంబైన్డ్ స్టాండర్డ్ డివిజన్ ఫార్ములా ఏంటి నాన్న? స్టాండర్డ్ డివిజన్ 1 2 3 ఈక్వల్ టు n1 ఇంటూ స్టాండర్డ్ డివిజన్ 1 స్క్వేర్ ప్లస్ n2 ఇంటూ స్టాండర్డ్ డివిజన్ 2 స్క్వేర్ ప్లస్ n3 ఇంటూ స్టాండర్డ్ డివిజన్ 3 స్క్వేర్ ప్లస్ n1 ఇంటూ d1 స్క్వేర్ ప్లస్ n2 ఇంటూ d2 స్క్వేర్ ప్లస్ n3 ఇంటూ d3 స్క్వేర్ డివైడెడ్ బై n1 ప్లస్ n2 ప్లస్ n3 అండర్ రూట్. ఓకే, సో ఇక్కడ 50, ఇక్కడ n1 అంటే 50, స్టాండర్డ్ డివిజన్ 1 ఎంత ఇచ్చాడమ్మా? 6 స్క్వేర్ ప్లస్ n2 అంటే 60, స్టాండర్డ్ డివిజన్ 2 ఎంత ఇచ్చాడు? 7 స్క్వేర్ ప్లస్ n3 90 ఇచ్చాడు. స్టాండర్డ్ డివిజన్ 3 మనం ఇంతకుముందు క్యాలిక్యులేషన్ చేస్తాం కదా, ఎంత వచ్చింది? 8 స్క్వేర్ ప్లస్ n1 అంటే 50, d1 మైనస్ 3 స్క్వేర్ ప్లస్ n2 అంటే 60, d2 ఎంత ఇచ్చాడు? 4 స్క్వేర్ ప్లస్ n3 అంటే 90, d3 ఎంత వచ్చింది? -1 స్క్వేర్ డివైడెడ్ బై 50 ప్లస్ 60 ప్లస్ 90 అండర్ రూట్. నెక్స్ట్ ఏం చేస్తున్నాను మా? 50 యాజ్ ఇట్ ఈస్గా రాస్తాను. 6 6 36 ప్లస్ 60 యాజ్ ఇట్ ఈస్, 7 7 49 ప్లస్ 90 యాజ్ ఇట్ ఈస్, 8 8 64 ప్లస్ 50 3 3 9 ప్లస్ 60 4 4 16 ప్లస్ 90 1 1 1 డివైడెడ్ బై 200 అండర్ రూట్. నెక్స్ట్ ఏం చేస్తున్నాను? 50 ఇంటూ 36 చేస్తే 1800 ప్లస్ 60 ఇంటూ 49 చేస్తే 2940 ప్లస్ 90 ఇంటూ 64 చేస్తే 5760 ప్లస్ 50 ఇంటూ 9 చేస్తే 450, 60 ఇంటూ 16 చేస్తే 960 ప్లస్ 90 ఇంటూ 1 చేస్తే 90 డివైడెడ్ బై 200 అండర్ రూట్. ఓకే, 1800 ప్లస్ 2940 ప్లస్ 5760 ప్లస్ 450 ప్లస్ 960 ప్లస్ 90. సో ఇదంతా మనకు యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 12,000 డివైడెడ్ బై 200 అండర్ రూట్. ఓకే, సో నెక్స్ట్ మనం 12,000 డివైడెడ్ బై 200 చేస్తే మనకి 60 అండర్ రూట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? స్టాండర్డ్ డివిజన్ 1 2 3 ఈక్వల్ టు 60 నెంబర్ ఉంటుంది కదా నాన్న, 60 నెంబర్కి రూట్ అప్లై చేస్తే 7.745966. సో ఆర్ 7.746 కదా. సో మనం చేసింది వాల్యూస్ కరెక్ట్ నాన్న. ఓకే, సో ప్రూఫ్ కూడా మనం ఇలా చేయాల్సి ఉంటుంది. ఓకే, కంబైన్డ్ స్టాండర్డ్ డివిజన్ ఎలా ఇస్తారు? మనకి అన్ని వాల్యూస్ ఇచ్చి క్యాలిక్యులేషన్